అందరికీ నమస్తే అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి సండే వ్లాగ్. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా! సాటర్‌డే సైకిల్ తీసేయాల్సింది. ఆ రోజు వెళ్ళలేదు కార్పెంటర్స్ రావడం వల్ల పోస్ట్‌పోన్ చేసుకున్నామని. ఇంక సండే వెళ్ళామండి. ఇంక పొద్దున్నే సేమియా ఉప్మా చేశాను. మేము సేమియా ఉప్మాలోకి పప్పుల పొడి వేసుకొని తిన్నాము. మా ఆయన ఫ్రూట్స్ తిన్నాడు. తినేసి బయలుదేరుతున్నాము. సండే 6:30కేమో లేచాను. ఇంక అప్పటి నుంచి కింద మొత్తం కసుతో వేసి బయటంతా కడిగేశాను. మాప్ పెట్టేశాను. బాత్రూమ్ మొత్తం కడిగేశాను. వాళ్ళు సాటర్‌డే ఇంక పని చేసి వెళ్ళిపోయారు కదా! మీకు వీడియోలో కూడా చూపించాను ఎలా ఉందో. ఇంక అదంతా క్లీన్ చేశాను. ఇంకా పైన డాబా పైనుంచి మెట్లు మొత్తం కడిగేశాను. పైనున్న ఫస్ట్ ఫ్లోర్ మొత్తం హాల్ మొత్తం క్లీన్ చేసి పైనున్న బాత్రూమ్ కూడా క్లీన్ చేసేసరికి 10 అయిపోయింది. ఇంకప్పుడు మేము తినేసి బయలుదేరుతున్నాము. ఇంకా అసోసియేషన్ మెంబర్ ఒకరొచ్చుంటే ఇంకా వాళ్ళకి కాఫీ కూడా ఇచ్చాను. ఇంకా ఇదంతా షూట్ చేయలేదు. అదంతా షూట్ చేస్తూ కూర్చుంటే ఇంకా 2 రోజులు పట్టేట్టుగా ఉంది. అందుకని నేను షూట్ చేయలేదు. షూట్ చేయాలంటే చాలా టైం అవుతుంది కదా! నేనెక్కడికెళ్తే అక్కడికి ట్రైపాడ్ తీసుకెళ్ళాలి. లేట్ అవుతుంది. ఇంక అందులో బయటకి వెళ్ళాలి కాబట్టి ఇంకా షూట్ చేయడం ఏం వద్దులని చెప్పేసి మొత్తం క్లీన్ చేసుకొని ఇంటి నుంచి బయలుదేరే దగ్గర నుంచి షూట్ చేశాను. ఇది మొత్తం మా లేఅవుటే అండి. ఇంకా వర్షాలు పడుతున్నాయి కదా! డైలీ వర్షాలైతే పడుతున్నాయి. వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఈ లేఅవుట్ మొత్తం ఇంకా గ్రీనరీగా ఎక్సలెంట్‌గా ఉంటుంది చూడ్డానికి. చాలా బావుంటుంది. ఇంకా నా వీడియోలో కూడా మీకు కనిపిస్తుంటుంది చూడండి. ఇంకా అక్కడక్కడ గ్రీనరీతో మొత్తం భలేగా ఉంటుంది. బాగుంటుందని నేనెలా చెప్తున్నానంటే ఇంతకు ముందు 2 ఇయర్స్ నుంచి వస్తూనే ఉన్నాము సైట్ తీసుకున్నప్పటి నుంచి. వర్షాలు పడినప్పుడల్లా అక్కడ గడ్డొస్తుంది కదా! చూడ్డానికి లేఅవుట్ బావుంటుంది. అందుకనైతే నేను మీకు ఇప్పుడు ముందే చెప్తున్నాను. నేను కూడా రీసెంట్‌గానే వచ్చాను కదా! 1 మంత్ అయిందొచ్చి. ఇక్కడ చాలా బావుంది క్లైమేట్. మేఘాలు మూవ్ అవుతూ ఉంటాయి. ఎప్పుడు గాలి ఎక్కువ చెట్లున్నాయి గదా! దానివల్లేమో ఎప్పుడు గాలి వస్తూనే ఉంటుందండి. డోర్స్ అయితే పగిలిపోతూ ఉంటాయి. ఇంక వాటికి లాక్ చేసేసి పెట్టుకుంటాను. అసలు ఎంత బాగొస్తుందో గాలి మాటల్లో చెప్పలేను. ఒక 10 ఏసీలు పెడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అసలు మేము సమ్మర్ సీజన్‌లో ఒక్క జ్యూస్ కూడా తెచ్చుకోలేదు బయట నుంచి. అలాగే ఐస్ క్రీమ్ కూడా తినలేదంటే ఇంక మీరు అర్థం చేసుకోండి. అలాగే ఫ్రిడ్జ్‌లో తాగడానికి కూల్‌గా వాటర్ కూడా పెట్టలేదు. అంత చల్లగా అయితే ఉంటుంది. చాలా బావుంది. ఇంకా దగ్గరే షాపు మా లేఅవుట్‌కి ఒక 15 మినిట్స్‌కంతా వచ్చేసాము సైకిల్ షాప్‌కి. ఇంకక్కడ ఏది కావాలో చూడమన్నాము. డైరెక్ట్‌గా హర్ష ఎళ్ళిపోయాడు. వాడికి నచ్చింది వాడెక్కి కూర్చున్నాడు. అంటే ముందు ఒక చిన్న సైకిల్ ఉంది ఇంట్లో. ఇద్దరికీ అలవాటుంది. దాంట్లో తొక్కుంటూ నేర్చుకున్నారు. అందుకని వాడెళ్ళి అది కావాలా పింక్ కలర్ అని చెప్పి దానిపైన కూర్చొని తొక్కుకుంటున్నాడు. ఇంకా మహేష్‌కి ఏది కావాలో అది వాడికే తెలీదు. మేమేది తీస్తే అది సరే అంటాడు. ఇంతకుముందున్న సైకిల్‌కి సపోర్టింగ్ వీల్స్ ఉండేవి. దానివల్ల తొక్కేవాళ్ళు. సపోర్టింగ్ వీల్స్ తీసేసి తొక్కిచ్చాం. మహేష్ తొక్కాడు. హర్ష తొక్కలేకపోతున్నాడు. అందుకని ఇంక సపోర్టింగ్ వీల్స్ హర్షకి తీయిచ్చి, మహేష్‌కి సపోర్టింగ్ వీల్స్ లేకుండా తీద్దాంలే అనుకున్నాను. అందుకే అక్కడ ఒక బ్లాక్ కలర్ సైకిలుంటే ఎక్కురా అని చెప్పాను. దానికి సపోర్టింగ్ వీల్స్ లేవు. వాడు దాన్ని చూసినప్పటి నుంచి భయపడిపోతున్నాడు. వాడికి వాళ్ళ డ్యాడీకి చెప్పాలంటే భయము. నాకు ఎక్కువ చెప్తున్నాడు. హైట్ ఉంది మమ్మీ వద్దు పడిపోతాను అంటే, "ఏం పడిపోవురా నీ ఏజ్‌కి తగిన సైకిలేనా అది." వాడు మరీ చిన్న సైకిల్ చూపిస్తున్నాడు. దానిపైన వద్దింకా అది హర్ష ఏజ్ వాళ్ళకి అని చెప్తూనే కూడా ఇనలేదు. మళ్ళా చాలా సేపు బతిమిలాడాను. "నువ్వు ఇంట్లో సపోర్టింగ్ వీల్స్ లేకుండా నువ్వు తొక్కావు కదా! సేమ్ ఇది కూడా అంతేరా" అంటే, "ఆహా! వద్దన్నాడు." సరే ఈ కలర్ ఓకేనా? దానికి సపోర్టింగ్ వీల్స్ ఫిక్స్ చేపిస్తాము అని జెప్పాను. ఒక బెల్లు, సపోర్టింగ్ వీల్స్ అంటే, "ఆ! ఓకే" అని జెప్పాడు. ఇంకా వాడు తీసుకున్న సైకిల్‌కే సపోర్టింగ్ వీల్స్ ఫిక్స్ చేపిచ్చాము. అది ఎక్స్‌ట్రా చార్జ్ అయింది. బెల్లు, సపోర్టింగ్ వీల్స్. ఇంగ హర్షకి గూడా ఒక బెల్లేపించాము. దానికి బెల్ లేదు. ఇంగ ఎక్స్‌ట్రా చార్జ్ అయింది. ఇంకా అందులో ఇంకా హెల్మెట్ కూడా కావాలన్నారు. ఏమో పెద్ద ఇల్లు మెయిన్ రోడ్‌లో తొక్కినట్టు. చెరొకటి ఒకడేమో బ్లూ కలర్ ఎంచుకున్నాడు. ఇంకొకడేమో ఆరెంజ్ కలర్ ఎంచుకున్నాడు. ఆ 2 పెట్టుకొని సైకిల్ షాప్‌లో తొక్కుతూ ఉన్నారు. ఇంకా సపోర్టింగ్ వీల్స్ ఫిక్స్ చేసేలోపు టైం అవుతుందన్నారు. ఈలోపు టెంకాయ నీళ్ళు తాగేసి వద్దామని చెప్పేసి బయటకొచ్చాం రోడ్డు దాటుకొని. అక్కడ ఆపిల్, మ్యాంగో ఉన్నాయి కానీ అంతగా నచ్చలేదు. సపోటాలున్నాయి.
సపోటాలు సీజన్ కాదు కదా, మా ఆయనకి చాలా ఇష్టము. అక్కడ నలిగిపోయినా కూడా తీసుకున్నాం. కేజీ 60 రూపీస్ అంట. ఉన్ని కాడకు నీళ్ళు పోయేటి పోన్లు అని చెప్పేసి తీసుకున్నాం. ఎక్కడ కనిపించలేదు సపోటా మేమున్న ఏరియాలో. అందుకని ఆయనకి ఇష్టం పాపం, ఏమి తినడు అందులో ముందుగానని చెప్పేసి తీసుకోమన్నా. అక్కడ సపోటాలు తీసుకున్నాము, ఇక్కడ వచ్చేసి టెంకాయ నీళ్ళు తాగుతున్నాం తలా ఒకటి. ఇక్కడైతే టెంకాయ నీళ్ళు 60 రూపాయలు ఒక్కొక్క టెంకాయ. ఇంకా అక్కడ మన సైడ్ ఎంత ఉన్నాయో తెలియదు. 60 రూపాయలు ఒక్కొక్కటి. మేము ఇంతకు ముందు పాత ఇంటి దగ్గర ఉన్న ఒక పెద్ద ఆయన కొట్టు పెట్టుకునేవాడు. అక్కడ డైలీ మా ఆయన 2 టెంకాయలు తాగేవాడు మార్నింగ్. నేను స్కూల్ నుంచి పిలుచుకొని వచ్చేటప్పుడు మేము ముగ్గురం తాగేవాళ్ళం. ఆ విధంగా అక్కడ బాగా తాగేవాళ్ళం టెంకాయ నీళ్ళు. ఈ ఏరియాకి వచ్చిన తర్వాత మా ఏరియాలో దగ్గరగా టెంకాయలు లేవు, కొంచెం దూరంగా పోవాలి. అక్కడ పాతింటి దగ్గర ఉన్నప్పుడు బాగా తాగుతూ ఉన్నాము. ఆ పెద్దాయన అందరికి 50 రూపీస్ టెంకాయ ఇస్తే మేము డైలీ అందరం తాగుతాం కదా ఫ్యామిలీ మొత్తము. మాకు మాత్రం 40 రూపీస్కే ఇచ్చేవారు. ఇంకా ఒక్కోసారి ఎక్స్ట్రా ఒక కోకోనట్ కూడా ఎక్కువ ఇచ్చేవాళ్ళండి. తాగేసి బాగా ఎంచక్కా వచ్చేవాళ్ళం. ఇంకా అక్కడ టెంకాయ నీళ్ళు తాగేసాము. ఇంకా కొబ్బరి కూడా తిన్నాము. ఇంకా ఇక్కడ గెనిసిగడ్డలు అలాగే వేరుశెనక్కాయలు, పచ్చి శనక్కాయలు ఉంటే తీసుకున్నాము. ఉడకేసుకొని తిందామని చెప్పేసి. బాగా ఫ్రెష్గా ఉన్నవి. అందుకని అవి కేజీ, ఇవి 2 కేజీలు తీసుకొని వచ్చేసాము. మేము వచ్చేలోపు సపోర్టింగ్ మిల్స్ ఫిక్స్ చేసేసారు. ఇంకా ఇద్దరిని అక్కడ సైడ్కి నిలబెట్టి ఫోటో తీసుకుంటున్నాడు అక్కడ షాప్ అతను. మా మేనేజర్ పంపిస్తాము సేల్ చేసాము అని. వాటిని ఇదే ఫోటోలు వెబ్సైట్లో కూడా పెడతాము, కస్టమర్లు ఇంతమంది తీసుకున్నారు అని చెప్పేసి అని చెప్పారు అతను. సరే తీసుకో అని చెప్పి వచ్చేసాం బయటికి. ఇంకా మా ఆయన ఇద్దరిని అలా దించుతున్నాడు. అక్కడ ఎక్కువ ఎత్తు గడ్డి ఉంది. ఇంకా స్లోగా దించుతున్నాడు కిందికి. అక్కడ మేము చాలా సేపు వెయిట్ చేసాం. ఇంకా ఆటో బుక్ చేసామా, పార్సలే బుక్ చేసాము. కానీ అతను వచ్చాడు కానీ అతను పార్సల్ అని చూసుకోకుండా వెళ్ళిపోయాడు. పార్సల్ అనుకోలేదు సార్, పార్సల్ బుక్ చేసుకోని అంటే, మేము పార్సలే బుక్ చేసాము, నువ్వే చూసుకోకుండా వచ్చావు అని చెప్పాము. వెళ్ళిపోయాడు. ఇంకా అక్కడ నేను ఒక స్టిల్ తీసుకున్నాను సైకిల్ మీద. నాకు కూడా ఒకటి తీసి సైకిల్ తొక్కుంటూ ఉంటానని చెప్పాను. ఇప్పుడేం వదిలేపా, డబ్బు లేదు ఏం లేదు, వీళ్ళిద్దరికే సరిపోయిందని చెప్పి తీసుకొని వచ్చాడు. బేబీ పింక్ కలర్ సైకిల్ ఉంది అక్కడ, గర్ల్స్ దిబ్బా భలే ఉన్నింది ఎక్సలెంట్గా. నాకైతే దాన్ని తీసుకోవాలనిపించింది. ఏమో చూద్దాం ఫ్యూచర్లో ఎప్పుడైనా తీసుకుంటానేమో. ఇంకా అక్కడ పోర్టర్ ఒకటి బుక్ చేసాం. పోర్టర్ బుక్ చేసేసరికి అందులో ఎక్కించుకొని ఇంటికి వచ్చేసాము. ఒక 15 మినిట్స్కి అంతా వచ్చేసాంలేండి, దగ్గరే అని చెప్పాను కదా. ఇంకా మేము ముగ్గురం స్కూటీలో వచ్చేసినాం, వాళ్ళు వెనకాల వచ్చేసారు. ఇంకా అక్కడ సైకిల్ దింపి ఇంట్లోకి తీసుకొస్తున్నాడు. హర్ష చూడండి, ఆ గడ్డ ఎక్కించాలంట ర్యాంప్. వాడి వల్ల అవుతుందా? పిట్ట కొంచెం కోతగనం, ఆ సామెత సెట్ అవుతుంది మా వాడికి. ప్రతిదీ ఏదైనా వాడంతట వాడే చేసుకోవాలని చూస్తాడు. ఏ పనైనా కూడా ఎవరిని అడగడు హెల్ప్. ఇంట్లో చాలా పనుల వరకు వాడి పనులు వాడే చేసుకుంటాడు తెలుసా, అంత కాన్ఫిడెంట్ వీడికి. ఇంకా వెనకాల మహేష్ పుష్ చేస్తా అంటే వద్దంట, అలానే ఎక్కిస్తాడంట. చివరికి వాడి వల్ల కాలేదు, వెనకాల మహేష్ పుష్ చేసేసరికి వచ్చేసాడు. ఇంకా ఇక్కడ సపోటాలు తీసుకున్నాను చెప్పాను కదా, వచ్చేలోపు చూడండి ఇవి ఎలా అయిపోయాయి, జ్యూస్ అయిపోయాయి. ఇంకా మెత్తగా మాగినవన్నీ ఒక ప్లేట్లో తీసేసి పైన పీల్ మొత్తం తీసేసి మా ఆయనకి పెట్టాను. ఇంకా గట్టిగా ఉన్నవన్నీ బియ్యం గోతాలో వేసేసాను. అలా బియ్యంలో వేయడం వల్ల తొందరగా మాగిపోతాయి. ఎప్పుడన్నా అలా చేయకంటే మాగకంటే ట్రై చేయండి, మాగిపోతాయి 2 రోజులకంతా. ఇంకా పైన ఫస్ట్ ఫ్లోర్లో పెట్టేసాము. వాళ్ళ పాటుకోళ్ళు తొక్కుంటూ ఆడుకుంటూ ఉన్నారు. ఆ రోజు టీవీ కూడా చూడలేదు. కొత్త సైకిల్ తీర్చేసరికి టీవీ జోలికే పోలేదు. బాగా హ్యాపీగా ఎంజాయ్ చేశారు. ఏదైనా 2 రోజులే లేండి, కొత్త ఒక వింత పాత ఒక రోత కదా. కొత్త కాబట్టి బాగా తొక్కుంటూ హ్యాపీగా ఉన్నారు. ఇంకా ఆ రోజు నైట్కంతా కిందకి వచ్చేసి ఇంకా వాళ్ళు టీవీ పెట్టుకొని చూశారు. నైట్ వరకు బాగా ఆ కొత్తగా సైకిల్ తెచ్చుకున్న ఫీలింగ్లో ఉండిపోయినారు, హ్యాపీనెస్లో. ఇంకా మహేష్ సైకిల్లో కూర్చున్నాను, తొక్కుతాడు తొక్కలేడని చెప్పేసి. మహేష్ చూడటానికి సన్నగా ఉన్నా కూడా నేను 59 కేజీస్ ఉన్నాను దగ్గర దగ్గర. నన్ను తొక్కాడు చూడండి. ఇంక ఇక్కడ జిమ్ మ్యాట్ పైన అక్కడ తొక్కలేకపోయాడు, నేను అక్కడ కాలుతో పుష్ చేశాను. ఇంక టైల్స్ మీద అయితే తొక్కుతున్నారు. అయినా పర్వాలేదు కదా, నేను అంత వెయిట్ ఉన్నా కూడా నన్ను తొక్కుతున్నాడంటే కొంచెం స్ట్రెంగ్త్ ఉంది. ఇంకా హర్ష పాటికి తొక్కుంటున్నారు. నన్ను తొక్కుతావురా హర్ష అంటే వద్దంట, నేను తొక్కలేను, నువ్వు ఫ్యాట్, నువ్వు వెయిట్ ఉన్నావు అని చెప్పి నవ్వుకుంటున్నాడు. ఇంక అన్నం తిందురా అంటే తర్వాత తొక్కుందరంటే, ఇక్కడే తింటాం మమ్మీ, తినిపించు, తిరుగుతూ మేము తొక్కుకుంటూ తింటాము అన్నాడు. సరేలే అని చెప్పి కిందికి పోయాను. ఇంకా మా ఆయన చెప్తే నేను కూడా పైన తింటాలేపా అని చెప్పాడు.
ఇంకా రైస్ చేశాను కదా! వచ్చిన వెంటనే 2:30కి వచ్చాము. అది అయ్యేలోపు 3 అయింది. 3 గంటలకు అన్నం తిన్నాం సండే. ఇంకా ఏం కూర చేసేది? మామూలుగా ఆ రోజు బిర్యానీ చేద్దాం అనుకున్నాను. సండే కంపల్సరీగా బిర్యానీ చేయాల్సిందే మా మా మహేష్ కోసము. చాలా ఇష్టం బిర్యానీ అంటే. ఇంకేం బిర్యానీ చేసేది? టైం 3 అయిపోయుంటే. అందుకని అన్నం మాత్రమే చేశాను. ఇంకుంది కదా ఊరగాయి, ఊరగాయ యేసుకొని తినేసాము. పెరుగుంది. ఇంకా నీళ్ళు, సాల్ట్, పెరుగు, ఊరగాయ అన్నీ ఎత్తుకొచ్చాము అన్నం అయ్యి. ఇంకోటి తెలిసినా ముందు రోజు చేసిన వంకాయ సాంబారు గిన్నెలో తీసి పెట్టాను చెప్పాను కదా! ఆ రోజు నైట్ కూడా సరిగ్గా తినలేదు. అది ఫ్రిడ్జ్‌లో పెట్టున్నాను. సండే నేను మర్చిపోయాను ఊరగాయ యేసుకొని తిన్నాం గానీ, సాంబార్ మాటే గుర్తులేదు. మళ్ళీ ఫ్రిడ్జ్‌లోంచే పెరుగు తీసుకున్నాను. అప్పటికి గుర్తు రాలేదు. తిన్ని తర్వాత మళ్ళీ పెరుగు బాక్సు మళ్ళీ ఫ్రిడ్జ్‌లో పెట్టేటప్పుడు ఆ గిన్నె చూసి గుర్తొచ్చింది. అయ్యో! అనుకున్నా నేనైతే. అబ్బా! వంకాయ సాంబార్ ఉంది బా మర్చిపోయినాను అని జెప్పిన. ఇంగేముండదులే తినేసినాము అని జెప్పినాడు మా ఆయనైతే. ఇంకా నేనైతే ఫుల్ డిసప్పాయింట్ అయిపోయినా. ఆ వంకాయ కర్రీ వేస్ట్ అయిపోయింది కదా! అనవసరంగా. ఇంకా ఆ రోజు నైట్ మేమేం తినలేదు. అనవసరంగా పడేసాను. భలే బాధేసింది. నార్మల్‌గా నేను ఫుడ్ ఏది వేస్ట్ చేయను. అన్నం మిగిలినా కూడా పొద్దున్నే సద్దన్నం తినేస్తాను. ఒకవేళ ఇంకొంచెం ఎక్స్‌ట్రా మిగిలిందంటే ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని మరీ తింటాను. ఆ టైప్ క్యారెక్టర్ అనమాట నాది. అస్సలు పడేయను. ఇంక మిగిలిందంటే ఇంకా ఒకప్పుడైతే నేనే ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తినేదాన్ని. ఇప్పుడు నాకు ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా! రాణి, నైనా ఉంది. ఇంకా ఆవులొస్తున్నాయి. వాటికి పెట్టేస్తాను. ఫుడ్ వేస్ట్ కాకుంటే చాలు అంతే. అది ఎవరు తిన్నా పర్వాలేదు. మనుషులు తిన్నా, అవి తిన్నా కూడా వేస్ట్ కాకుండా ఎవరో ఒకరు తిన్నారు, ఆకలి తీరుతుంది కదా! అదే అక్కడ పాతింటి దగ్గరైతే ఈ ఆవులు, కుక్కలు అయ్యేం రావు కదా! ఇంకా డస్ట్‌బిన్‌లో వేయాలంటే అస్సలు మనసొప్పదు. అందుకనేది వీలంత వరకు తక్కువే చేసుకునేదాన్ని. ఒకవేళ మిగిలితే ఆ విధంగా ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తినేదాన్ని. అస్సలు పడేయను. ఇంకా మేము భోజనం అయితే ఆ విధంగా భోంచేసేసి ఇంకా మళ్ళా తర్వాత కొంచేపు పడుకున్నాము. ఎడిటింగ్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు నేను ఎడిటింగ్ చేసుకొని ఇంట్లో కొన్ని పనులుంటే చేసుకున్నాను. అంటే బోకులు ఎక్కడియి అక్కడ పడేసిపోయాను కదా! టిఫిన్ తినేసి అవన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను. అవన్నీ క్లీన్ చేసుకునేసరికి నాకు టైం అప్పటికే 5:30 అయిపోయింది. అందులో వేరుశెనక్కాయలు తెచ్చుకున్నామని చెప్పా కదా! ఇంగ నైట్‌కి అవే మాకు ఫుడ్. ఇంకా టిఫిను చేయలేదు, రైస్ ఏం చేసుకోలేదు. వేరుశెనక్కాయలు ఉడికించుకొని తలా కొన్ని పెట్టుకొని తినేసాం ఇంకంతే. వేరుశెనక్కాయలు ఫ్రెష్‌గా ఉన్నప్పుడే ఉడికించుకొని తింటే చాలా బావుంటాయి. ఇంక ఫ్రిడ్జ్‌లో పెట్టి తర్వాత ఉడికించుకొని తిందాంలంటే ఇంక అవి అలానే పోతాయి. ఇంక అక్కడే ఉండిపోతాయి. తినింది లేదు, ఏం లేదు. అందుకని అవి ఈవినింగ్ ఉడికించేసి తలా కొన్ని తినేసాము. అప్పుడు టైం 6:10 అవుతుంది. ఎలా ఉందో చూడండి అక్కడ. లైట్‌గా మబ్బులు గూడా ఆడుతున్నాయి. డైలీ వర్షం గూడా పడుతుంది. ఒకవేళ పెద్ద వర్షం లేకపోయినా కొద్దిగా కొన్ని చినుకులన్నా పడుతున్నాయి. ఇక్కడే తినరా అంటే మహేషు టీవీ చూడాలా అని జెప్పి కిందికెత్తుకెళ్ళాడు. అక్కడే తింటాను మమ్మీ అని. వాడు టీవీ పిచ్చి వాడికి. అప్పటికే ఆ సైకిల్ మీద దాని పని అయిపోయింది కొత్తదనేది. టీవీ చూడటానికెళ్ళిపోయాడు 6 గంటలకంతా. మధ్యాహ్నం నుంచి తొక్కున్నాడు. 6, 6కెళ్ళిపోయాడులెండి. హర్షకి అసలు టీవీయే ఇష్టంలే. వాడికి మనుషులతోనే పని, ఏడిపించేదే పని. ఎప్పుడు ఏదో ఒకటి చేస్తా ఉంటాడు. ఇంకా మళ్ళా వాళ్ళ డ్యాడీ కూడా తర్వాత కొద్దిసేపు తినేసి వెళ్ళిపోయాడు. మేము తినేసిన తర్వాత మళ్ళా ఎక్కువ బోకులు లేవు. అవి కూడా కడిగేసి తొందరగా పడుకొని నిద్రపోయాం. ఆ నెక్స్ట్ డే మండే కదా! మండే టు ఫ్రైడే పరుగుల మీద ఉంటుంది. వీక్ మొత్తము. ఇంకా సాటర్‌డే వీకెండ్ వస్తుందంటే కొంచెం రిలాక్స్ అయితారు. ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా. ఇంకా ఈ వ్లాగ్ ఇంతే అండి సండే. ఆఫ్టర్‌నూన్ నుంచి ఈవినింగ్ వరకు షూట్ చేసిన వీడియో ఇది. ఈ సండే నాకు ఈ విధంగా గడిచిపోయింది. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పూర్తి వీడియో చూసిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలైతే తెలుపుకుంటున్నాను.